రేయ్ రాజు ముసుగు తీయరా అని అనగానే వెంటనే రాజు ముసుగు తీయగానే ఇక సూర్యప్రతాప్ చూసి ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఎందుకురా, ఎందుకు ఈ పెళ్ళి ఆపాలని చూస్తున్నావు? అయినా నీకేం ద్రోహం చేశారని నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు. ఇక పింకీ జీవితాన్ని ఎటూ కాకుండా చేశావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈరోజు మాత్రం నిన్ను వదిలిపెట్టను. అది కాదు పెద్దయ్య, నువ్వేం మాట్లాడకరా అని అంటూ చెంప చెడులమని పీకగానే ఒక్కసారిగా రూప షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇన్స్పెక్టర్ అని అనగానే వెంటనే ఇన్స్పెక్టర్ అనగానే ప్లీజ్ నాన్న, వద్దు నాన్న, నేను చెప్పేది వినండి. వాడు నీకు నమ్మక ద్రోహం చేశాడు. వాడు నీకు ఎంత ద్రోహం చేశాడో మర్చిపోయావా? మర్చిపోయి ఇప్పుడు అడ్డుపడుతున్నావా? అది కాదు నాన్న. ఎందుకు నాన్న, నేను చెప్పేది ఎందుకు వినట్లేదు? ఇన్స్పెక్టర్, వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. అటెంప్ట్ టు మర్డర్ కింద కేస్ ఫైల్ చేయండి అనే విధంగా సూర్యప్రతాప్ చెప్పగానే ఇక రూపారాజు షాకింగ్గా చూస్తూ ఉంటారు. నాన్న ప్లీజ్ నాన్న, నేను చెప్పేది వినండి నాన్న అని అంటూ ఉంటే, ఎందుకురా ఇదంతా చేసావు? మందరానికి అన్యాయం జరగకుండా ఉండాలని ఇలా చేశాను పెద్దయ్య. ఏంటి, మందారం చనిపోయింది. దీపుకు తల్లిగానైనా మౌనిక వస్తే ఆ దీపు జీవితం బాగుంటుందని మేము నిర్ణయం తీసుకుని ఇలా చేస్తే నువ్వు ఈ ఎంగేజ్మెంట్ని ఆపాలని చూస్తావా? నాన్న ప్లీజ్ నాన్న, ఆపురూప, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. వీడి వల్ల నువ్వు బ్లేమ్ అవ్వడానికి నాకు అంతకంటే ఇష్టం లేదు. అయినా వాడు ఏం చేశాడో మర్చిపోయి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావా? వాడు ఏమేం చేశాడో నీకు గుర్తుకు లేదా? ఈ ఇంటి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు. ఇక నీ జీవితం బొగ్గి పాలు చేశాడు. ఇలాంటి వాడిని నేను ఎన్నిసార్లు క్షమిస్తూ ఉండాలి? అది కాదు నాన్న, వాడిని ఎందుకు వెనక్కికేసుకొని వస్తున్నావు రూపా అని విజయాంబిక అనగానే వెంటనే ఇన్స్పెక్టర్, మీరు వెంటనే రాజుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అని విధంగా అనగానే ఎన్ని కేసులున్నా సరే అన్ని కేసులు పెట్టేసేయండి వాడి మీద అని విజయాంబిక చెప్పగానే సరే సార్, అటెంప్ట్ టు మర్డర్ కింద 306, 307, 308, 309 ఈ కేసులన్నీ కూడా ఈ రాజు మీద పెడతాము. అవన్నీ అవసరం లేదు, అటెంప్ట్ టు మర్డర్ కింద మాత్రమే పెట్టండి. అప్పుడు వెంటనే రాజును తీసుకెళ్తూ ఉంటే రాజు రాజు అని గడప దాటి వెళ్తూ ఉండగా, వెళ్ళు రూపా, కానీ గడప దాటి వెళ్తే మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే రూప ఆగిపోతుంది. చాలా బాధగా దీనంగా ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఆగిపోతుంది. ఏం ఆలోచిస్తున్నావు రూప? నువ్వు వెళ్తే వెళ్ళు వాడి కోసం, కానీ ఇక ఈ ఇంట్లో ఎప్పటికీ నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు అని అనగానే రాజును నేను కాపాడుకోవాలంటే ఈ ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటూ చాలా బాధగా దీనంగా ఉండిపోతుంది. పంతులు గారు, మీరు ఎంగేజ్మెంట్ని జరిపించండి. ఈరోజు శుభముహూర్తాలు లేవు సార్, ఆ గడియలు కూడా దాటిపోయాయి. అయితే మీకు అభ్యంతరం లేకపోతే రేపే పెళ్ళిని కుదుర్చుకుందాం అని విధంగా చెప్పగానే ఇక విజయాంబిక దీపకులు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. సూర్యప్రతాప్ గారు, మీరు ఎలా చెప్తే అలా, మీరు మాకు అండగా ఉన్నారు, మాకు ఇంకేం కావాలి చెప్పండి, రేపే పెళ్ళి అనే విధంగా అంటూ ఇక నమస్తే సార్, మేము ఉంటాము అని అంటూ అక్కడ నుండి బయలుదేరుతారు. విజయాంబిక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఎలాగైనా రాజును నేను బయటికి తీసుకొని రావాలి, కానీ ఎలా, ఏం చేయాలి అని రూప చాలా బాధపడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది. రే, ఇక నీ పెళ్ళిని రేపు ఎవ్వరూ ఆపలేరు, కానీ నా తమ్ముడు మాత్రం ఈ ఒక్క మంచి నిర్ణయమే తీసుకున్నాడని చెప్తున్నాను. ఇక ఎలాగో ఆ రాజు జైల్లో ఉన్నాడు, ఇక రూప రాజు జైల్లో ఉన్నాడని కుమిలిపోతున్నది. కాబట్టి ఇక ఈ పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు. ఇక ఆ మందారం రాఘవ ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా చూసుకుంటే సరిపోతుంది. అవును మమ్మీ అని విధంగా అంటూ ఉంటాడు దీపక్. ఎందుకు నాన్న, రాజు గురించి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇప్పుడు ఎలా, నేనేం చేయాలి? రాజును బయటికి ఎలా తీసుకుని రావాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తే రాజు బయటికి వస్తాడు అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ రూప దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. రేపు జరగబోయే పెళ్ళిని ఎవరు ఆపుతారో అని అనుకుంటూ ఉండగా మరోవైపు అసలు ఈ పెళ్ళిని ఎందుకు వాడు ఆపాలని చూశాడు, అసలు ఏం జరుగుతుంది? కానీ దీపక్ మాత్రం మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటున్నాడు రాజు అని విధంగా అంటూ వెంటనే
హారం బాక్స్ని తీసి అలానే చూస్తూ ఉంటాడు. మరోవైపు మమ్మీ మమ్మీ ఈ పెళ్ళి మాత్రం ఎలాగైనా జరుగుతుంది, కానీ మందారం రాఘవాలు వస్తే ఎలా మమ్మీ? అయితే మనం ఈ విషయం జీవన్తో మాట్లాడి తేల్చుకోవాలి అని అంటూ వెంటనే విజయాంబిక జీవన్కి ఫోన్ చేస్తుంది. చెప్పండి ఆంటీ, ఫోన్ చేశారేంటి? నీతో ఒక విషయం చెప్పాలి జీవన్. ఏంటంటే దీపక్కి పెళ్ళి కుదిరింది, రేపే పెళ్ళి. అవునా ఆంటీ? కంగ్రాట్స్. ఇప్పుడు కంగ్రాట్స్ చెప్పే అంత లేదు. పెళ్ళిలో రేపు మందారం రాఘవ కనుక వచ్చి పెళ్ళి ఆపితే మాత్రం ఇక ఏమీ చేయలేము. ఎందుకంటే ఆ పెళ్ళి ఆగడం తథ్యం. ఆ రాఘవ ఖచ్చితంగా వచ్చి ఆపాలని చూస్తాడు. ఎలాగో రాజుని నా తమ్ముడు అరెస్ట్ చేశాడు. ఇక రూప కూడా అదే బాధలో ఉంది. వీళ్ళిద్దరు ఎలాగో ఈ పెళ్ళిని ఆపలేరు. ఒక ఆపడం మందారం రాఘవల మధ్య వీళ్ళిద్దరు మాత్రమే ఆపుతారు. మీరేం కంగారు పడకండి, నా ఆధ్వర్యంలోనే ఉన్నారు అని అనగానే ఇక విజయాంబిక షాక్ అయిపోతుంది. ఇక జరిగిందేదో చూపిస్తూ ఉంటారు. ఇక రాఘవ మందారాన్ని తీసుకుని బయటికి వెళ్తూ ఉండగా జీవన్ చూస్తారు. బంటిని కిడ్నాప్ చేయాలనుకున్నాము, బట్ కంటిని కిడ్నాప్ చేయలేదు, మిస్ అయిపోయాడు. మీరు చిక్కారు, మమ్మల్ని ఏం చేయకండి, రై వాళ్ళని పట్టుకోండి అని అనగానే వెంటనే రాఘవని మందారాన్ని జీవన్ పట్టుకుంటాడు. మందారం, నువ్వు ఇంత త్వరగా నా చేతికి చిక్కుతావని నేను అనుకోలేదు అని రాఘవ అనుకుంటూ నవ్వుతూ, ఏం చేయాలి సార్? ఏముంది, మన అడ్డాకి తీసుకెళ్ళండి అని విధంగా అంటూ ఉంటాడు. నేను తర్వాత వస్తాను. ఏంటి జీవన్, ఏమంటున్నావు? నీ ఆధ్వర్యంలోనే ఉన్నారా? నా ఆధ్వర్యంలోనే ఉంటారు, నేను చూసుకుంటానని అంటున్నాను ఆంటీ అని అనగానే అంతలో తలుపులు తీసి లోపలికి రాగానే విజయాంబిక దీపక్లు షాక్ అయిపోతారు. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావక్క? సరే మాకు డెకరేషన్ ఏం అవసరం లేదు, మేము సింపుల్గా పెళ్లి జరిపించాలని అనుకుంటున్నాం అని అంటూ కాల్ని కట్ చేయగానే ఎవరక్క? జీవన్ అని అనగానే అయ్యో ఇలా అన్నానేంటి అని మనసులో విజయాంబిక అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అదే మావయ్య, ఇది జీవన్ కాదు మావయ్య, డెకరేషన్ గగన్ అంతే కదా మమ్మీ? అవును తమ్ముడు, ఎప్పుడు అస్తమానం ఆ జీవనే గుర్తుకొస్తున్నాడు. ఏంటో తలనొప్పిగా మారిపోయింది. అక్క నువ్వేం కంగారు పడకో, ఇదిగో దీపక్, ఇది నీ దగ్గర పెట్టుకో, ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నీకేం కాదో అని విధంగా అంటూ హారం బాక్స్ని ఇవ్వగానే విజయాంబిక తీసుకుంటుంది. జస్ట్ మిస్ అయిపోయింది అని రూప అనుకుంటూ ఉంటుంది. కానీ నేను ఈ లోపు ఎలాగైనా సరే రాజును బయటికి తీసుకొని రావాలి అని రూప మనసులో అనుకుంటూ దీర్ఘంగా చూస్తూ ఉండిపోతుంది.